ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. సార్, పెద్దవాళ్ళలో ఏ విధంగా ఉంటుంది సార్ ఈ సమస్యలు? పెద్దవాళ్ళు అంటే అండి రెండు రకాలండి. ఒకటి ఏంటంటే 50 to 65 మధ్య ఒకటి, 65 to above ఒకటి. అంటే ఈ సమస్యలన్నీ ఒక్కొక్కరికి అన్నీ ఎవరికి ఏ టైంలో రావచ్చు, కానీ యూజువల్గా జరిగేది 50 to 65 అనేది ఏంటంటే డీజనరేటివ్ సమస్యలు. అంటే వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్లు అరిగిపోవడం, కానీ ఎముకకు మధ్యలో జాయింట్స్ ఉంటాయి, ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. మామూలుగా మనం మోకాల్ జాయింట్ లాగా, లేకపోతే ఎల్బో జాయింట్ లాగా దానికి కూడా ఫ్యాసెట్ జాయింట్స్ అని ఉంటాయి. ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అనేది ఆర్ ఈ డిస్క్లు ఏంటంటే ఈ అరిగిపోయి నరాలను నొత్తేస్తూ ఉంటాయి, వెన్నుపూస నరాన్ని. అంటే ఇప్పుడు వెన్నుపూస నరం అంటే ఏంటంటే ఎముక మధ్యలో ఉంటుంది నరం. ఎముక వెన్నుపూస నరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో చాలామంది నరం ప్రాబ్లం అనుకుంటారు, కానీ నరం ప్రాబ్లం కాదు, యాక్చువల్గా బోన్ ప్రాబ్లం. వెన్నుపూస ఎముక ప్రాబ్లం అది. అంటే నరం ప్రాబ్లం అంటే నరంలో ఏదైనా ట్యూమర్స్ ఉండడం అట్లాంటివి వేరు, కానీ ఈ నరాల మీద ఒత్తిడి అనేది నరంలో వచ్చే ప్రాబ్లం కాదు. నరాన్ని ఏంటంటే బోన్ ఒత్తేస్తూ ఉంటుంది. దీనికి ఏంటంటే ఈ ఫ్యాసెట్ జాయింట్స్ గట్టిపడిపోయి నరాన్ని ఒత్తినప్పుడు ఏంటంటే వాళ్ళు నడుము నొప్పి చెప్పడం, కాళ్ళలో లాగేస్తూ ఉంటాయి. సయాటికా అని అంటారు కదా మీరు. సయాటికా అంటే ఒక ఈ నరం లాగడం అన్నట్టు. సయాటిక్ నరం లాగడం అనేది సయాటికా అంటాం. సయాటిక్ అనేది జబ్బు కాదు, అదొక సిమ్టమ్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లేచి ఒక 100 గజాలు నడవాలంటే నడవలేరు. నడిచే లోపల వాళ్ళ కాళ్ళు బరువు అయిపోయి కూర్చుండిపోతారు. దాన్ని కెనాల్ స్టినోసిస్ అంటే లంబార్ కెనాల్ స్టినోసిస్ అంటాం. ఆ సిమ్టమే క్లాడికేషన్. క్లాడికేషన్ అంటే ఎక్కువ దూరం నడవలేకపోవడం అనేది క్లాడికేషన్. క్లాడికేషన్ 2 రకాలు ఉంటాయి. వాస్కులర్ అంటే రక్తనాళాలు వచ్చే ప్రాబ్లం, ఇంకోటి నరాలతో వచ్చేది, వెన్నుపూస వల్ల వచ్చేది న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటాం. ఈ న్యూరోజెనిక్ క్లాడికేషన్ అనేది వెరీ కామన్. ఈ అబౌవ్ 50 వాళ్ళకి కామన్గా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే వెన్నుపూస నరాన్ని ఒత్తేసి పూడుకుపోతూ ఉంటుంది. దానికి యూజువల్లీ ట్రీట్మెంట్ అంటే ఎంత సివియర్గా ఉంది దాన్ని బట్టి. సివియర్గా ఉంటే మాత్రం ఓన్లీ ఆప్షన్ ఈజ్ సర్జరీ. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళు కోలుకోవడానికి టైం పడుతుందా? అంటే భయపడుతూ ఉంటారు జనరల్, ఇంకా ఆ ఏజ్లో సర్జరీ అని అంటే. 65 ఈజ్ నాట్ ఎల్డర్లీ ఏజ్, 65 ఈజ్ యంగ్. మేబీ ఈ 65 పెద్దవాళ్ళు అనేది మేబీ ఒక 30 ఏళ్ల క్రితం ఉంటుంది, కానీ విత్ ద న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనకు ఇప్పుడున్న 65 అంటే నువ్వు యాక్టివ్ ఉండాలి, తప్పదు. ఎందుకంటే ఇంతకుముందు అంటే నీకు ఇంట్లో అంత సపోర్ట్ ఉండేది, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకళ్ళనొకళ్ళు చూసుకునే వాళ్ళని. ఇప్పుడు నువ్వు 65 అంటే నీ పని నువ్వే చేసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి యు ఆర్ నాట్ డిపెండెంట్, యు ఆర్ స్టిల్ ఇండిపెండెంట్ ఎట్ 65. సో అందుకనే వాళ్ళు పేషెంట్స్ కూడా అడుగుతారు చాలామంది, సార్ లేదు ఏమంటే చెప్పేయండి ఆప్షన్స్ చేయించుకుంటాం. ఎందుకంటే దే నో దట్ దే హ్యావ్ టు లివ్ ఎలోన్. ఇట్స్ నాట్ దట్ వీఆర్ కంబైన్డ్ ఫ్యామిలీస్ అని లివ్. దట్స్ గుడ్ ఫర్ దెమ్ ఆల్సో, ఎవరికైనా కానీ. సో ఏజ్ బట్టి పెద్ద ఇష్యూస్ ఏమున్నాయండి, హెల్త్ స్టేటస్ బట్టి. సపోజ్ వాళ్ళకి మల్టిపుల్ కోమార్బిడిటీస్ ఉండి సర్జరీ వల్ల ఇబ్బంది అవుతుందంటే మనం అవాయిడ్ చేస్తాం, కానీ అదర్వైజ్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ సేఫ్. స్పైన్ సర్జరీ అంటే రోజంతా చేయం, అది మ్యాక్సిమం పడితే గంటన్నర. సర్జరీ తర్వాత మళ్ళీ పెయిన్స్ రావడం, అలాంటి రియాకరెన్స్ రావడం ఏమైనా ఉంటుందా, పెయిన్స్ కానీ అలా? ఎస్, ఇప్పుడు ఈ డిస్క్ ఆపరేషన్లు ఉంటాయండి. అంటే మీరు వినే ఉంటారు, డిస్క్ ఆపరేషన్ చేయించుకున్నారు మళ్ళీ వచ్చింది డిస్క్ అనేది, దాన్ని రికరెంట్ డిస్క్ అంటాం. రికరెంట్ డిస్క్ అనేది వెరీ కామన్ అండి. రికరెంట్ డిస్క్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ సర్జరీ. రికరెంట్ డిస్క్ అనేది ఇప్పుడు 100 మందికి ఒక డిస్క్ ఆపరేషన్ చేస్తే వాళ్ళలో ఒక 15 మందికి మళ్ళీ అదే ప్లేస్లో డిస్క్ ప్రొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రికరెన్స్ ఆఫ్ డిస్క్ అంటాం. రికరెన్స్ ఆఫ్ డిస్క్ ఎందుకు వచ్చిందని అడుగుతారు చాలామంది. ఎందుకు మళ్ళీ వచ్చింది సార్ అంటే, అంతకుముందు డిస్క్ ఎందుకు సమస్య వచ్చింది మనకి, ఆ వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ బోన్ కత్తుకుని ఉంటుంది. అది మెల్లమెల్లగా ఒకసారి బోన్ నుంచి విత్డ్రా అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఆపరేషన్ చేసి, అప్పుడున్న సమస్య అనేది వాళ్ళకి అంత పెద్ద సమస్యగా ఉంటుంది, అంటే నడవలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆపరేషన్ చేస్తాం. ఇంకా రెమినెంట్ ఆఫ్ ద డిస్క్ లోపల ఉంటుంది, అరౌండ్ 70% లోపలే ఉంటుంది. ఆ డిస్క్ కూడా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్, డిస్క్ ఆపరేషన్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, అంటే ఇప్పుడు అబౌవ్ 65లో కూడా ఒక సమస్య ఉంటుంది. అబౌవ్ 65లో సమస్య ఏంటంటే బోన్ మెత్తబడిపోతుంది వాళ్ళకి. అంటే వయసు రీత్యా బోన్ హ్యాస్ టు, దాన్ని ఏమంటారంటే బోన్లో స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది. బోన్ స్ట్రెంత్ తగ్గిపోయినప్పుడు ఏంటంటే మీరు కింద కూడా పడక్కర్లేదు, జస్ట్ స్మాల్ మైనర్ ఇంజురీస్ వల్ల కూడా ఎముకల్లో పగుళ్ళు రావచ్చు. దాన్నే ఆస్టోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటాం. ఆస్టోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు దానికి యూజువల్లీ
80% మెడికల్ మేనేజ్మెంటే ఉంటుందండి. అంటే ఎముకలు గట్టిపడడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ ప్లస్ ఫ్రాక్చర్ అయినప్పుడు బెల్ట్లు ఉంటాయి, ఒకటి బ్రేసెస్ అంటాం, బ్రేసెస్ వాడుకోవడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే పెయిన్ సివియర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. ఏదైతే ఫ్రాక్చర్ అయిన ఎముకకి ఏంటంటే ఒక నీడిల్ ద్వారా సిమెంట్ ఫిల్ చేస్తాం ఆ బాడీ. అది 2-3 రకాలు ఉంటుంది. డైరెక్ట్ సిమెంట్ పంపించడం, లేకపోతే బెలూన్ తీసేసి సిమెంట్ వేయడం, ఇట్లాంటి ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ అల్టిమేట్లీ ఏంటంటే బోన్ ఈ సమస్యలు ఉన్నా కానీ పెద్దవాళ్ళలో ఈ బోన్ గట్టిపడడానికి వాడే ట్రీట్మెంట్ మాత్రం కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఫర్ ఎవర్. ఓకే, సో ఇలాంటి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఏదైనా పద్ధతులు ఉన్నాయా సార్? లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా చేసుకోవాలనుకుంటే? యా, డెఫినెట్లీ. బట్ ఒక వాస్తవం ఏంటంటే మనం నుంచున్నది స్పైన్ బోన్ వల్ల కాదు, చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ మనం నిలబెడుతున్నాయి. అంతే కదా, ఇట్లా నుంచున్నామంటే బోన్ ఒకటే ఉంటే కింద పడిపోద్ది అది. సో వీఆర్ స్టాండింగ్ బికాస్ ఆఫ్ మజిల్స్. సో సమస్య రాకుండా, నాకు వెన్నుపూస సమస్య రాకుండా ఉండడం అనేది జరగని పని. ఎవ్రీబడి విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ డెఫినెట్గా. సో మనం అవాయిడ్ చేయాలి ఎట్లా అంటే కీప్ యువర్ బ్యాక్ వెల్ మెయింటైన్, హెల్తీగా పెట్టుకోవాలి దాన్ని. అదే పనిగా కూర్చోవడం, లేకపోతే ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చొని టీవీలు చూడడం, ఇట్లాంటివి చేయకుండా కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. రెగ్యులర్గా బ్యాక్ ఎక్సర్సైజ్ చేయడం. మీరు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే అట్లీస్ట్ 20 minutes బ్యాక్ స్ట్రెచ్చింగ్ చేయడం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే జిమ్ ఒకటి, ఈ మధ్య జిమ్ సమస్యలు ఎక్కువైపోయినాయి మనకి. యా, జిమ్లో ఏంటంటే కామన్గా ఎగ్జాక్ట్లీ అతిగా చేయడం ఒకటేను, ఈ ఇంప్రాపర్గా చేయడం, ఒక ట్రైనర్ లేకుండా. మోస్ట్గా మనం చూసేది ఏంటంటే డెడ్ వెయిట్స్ అది ఒక ఫ్యాషన్ లాగా ఒక 100 kilos ఎత్తాను, 120 kilos ఎత్తాను. బట్ మీరు చేయొచ్చు, కానీ డెడ్ వెయిట్ వల్ల ఏంటంటే ప్రాపర్గా ఒక ట్రైనర్ పెట్టుకుని చేస్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ అదర్వైజ్ మేము చూసేది కామన్గా డెడ్ వెయిట్స్ తోటే ఎక్కువ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే సడన్గా పాపప్ అయిపోతుంది డిస్క్. ఒకటేసారి డెడ్ వెయిట్ అయితే మనం బాడీ మీద ప్రెషర్ పడిపోతుంది, అంటే స్పైన్ మీద. ఇన్ఫ్యాక్ట్ అబ్డోమెన్ పడుతుంది, అబ్డోమెన్ ప్రెషర్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు స్పైన్. సో మోస్ట్ వీక్ పార్ట్ ఏంది స్పైన్లో అంటే డిస్క్ విల్ పాప్ అవుట్ అండ్ ఇట్ కెన్ కాజ్ డిస్క్ ఇష్యూస్. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి ఈ ఇంటర్వ్యూ. సో స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ దాకా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఏంటి అసలు కాజ్ ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసాం కదా. సో మీకు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది వాటి మన వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.